తీసుకో. ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు క్యాన్వాస్ చేసే ఒక తరుణంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త బిక్కి నాగలక్ష్మి భర్త ఆరుకృష్ణను చాలా దారుణంగా ఈరోజు టీడీపీ కార్యకర్తలు టీడీపీ గూండాలు అతనిపై చేసుకున్నారు. ఎంత మాత్రం సమంజసమని మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు నిజంగా మొగోళ్ళు అయితే టీడీపీ కార్యకర్తలు మొగోళ్ళు అయితే ఏదైనా ఉంటే ముందు వచ్చి డైరెక్ట్గా మగోళ్ళు మాట్లాడండి, అంతే తప్ప దొంగ దెబ్బ తీసి కొట్టేవాళ్ళు మీరేం టీడీపీ కార్యకర్తలు మీరేం టీడీపీ గుండాలరా? ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడండి. ఒక కార్యకర్త పై చేసుకునే హక్కు మీకెవరు ఇచ్చారు? మీరు టీడీపీ కార్యకర్తలు ఈరోజు టీడీపీ కార్యకర్తలు అనేది ఎక్కడుందిరా? మీకు నీతి నిజాయితీ మీరు పని చేస్తున్నారా? సంతకడ పొద్దున్న నోటు పోయేవాళ్ళు మీరు, నీతి నిజాయితీ పార్టీకి ఓటు అడిగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము. ఈరోజు మీరు ఏ విధంగా అయితే నా భర్తని అన్యాయంగా ఈరోజు టీడీపీ గుండాలంతా కలిసి కొట్టారో, రేపొద్దున నా భర్తకి ఏమైనా జరిగితే పూర్తి రెస్పాన్సిబిలిటీ మీ టీడీపీ వాళ్ళని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం 8:45 12వ వార్డులో సచివాలయం ముందర అలిమినేని సురేంద్ర బాబు రోడ్ షో ఆపోజిట్గా మా వెహికల్ వచ్చింది. వాళ్ళకి మనము ఏ విధంగా ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళు రోడ్ షో వెళ్ళిన తర్వాత మా ప్రచార రథం వెళ్ళిపోతుందని చెప్పినాము. ఆడ కొండాపురం సర్పంచ్ లాల్స్వామి సర్పంచుల ఆధ్వర్యంలో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము మా ప్రచార రథం తీసుకెళ్ళండి అంటే సరేలేండి సార్ మీరు వెళ్ళిన తర్వాత మేము పోతాము. దినచర్యలో భాగంగా ఈరోజు రంగయ్య సార్ వాళ్ళ ఇంటికి ముందరికి ప్రతిరోజు రంగయ్య సార్ వాళ్ళ ఇంటి ముందరికి ప్రచార వెహికల్ వెళ్తుంది. ఈరోజు మేము అదే విధంగా దినచర్యలో భాగంగా రంగయ్య సార్ వాళ్ళ ఇంటి ముందరికి మా ప్రచార రథం పోతుంటే మా ప్రచార రథం బండి బీకాలో దౌర్జన్యంగా లాక్కొని జనరేటర్ ఆఫ్ చేసి సౌండ్ సిస్టమ్ ఆఫ్ చేసి మీరు ఇటు వెళ్ళొద్దండి అంటే సార్ మీరు వెళ్ళిన తర్వాత వెళ్తాము మా కీస్ మాకు ఇవ్వండి అని అర్ధగంట నుంచి ప్రాధాయపడినాము. సరే మీరు వెళ్ళిన తర్వాత మీ బండి బీగాలు మీ ప్రచార రథం కీస్ మీకు ఇస్తాము మేము ఏం చేసుకుంటాము అని చెప్పినారు. వాళ్ళంతా చెప్పిన తర్వాత వాళ్ళు సురేంద్ర బాబు ప్రచార రథంలో మైక్లో అరిచినారు, వాళ్ళు బండి బీగాలు ఇచ్చేయండి పాపము ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరన్నా మీ దగ్గర ఉంటే బండి బీగాలు చేయండి అని సురేంద్ర బాబే అన్నాడు. మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా బండి బీగాలు అడిగితే మీ ఇచ్చేది లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోయండి, కావాలనే మీరు గొడవకు దిగుతున్నారా అని మా పైన నానా దుర్బీసలాడి చెప్పుకాలతో బూతుకాలతో డ్రైనేజీలోకి వేసుకుని మా కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టడము. ఈరోజు మేము చాలా దౌర్జన్యానికి తెరలేపుతున్నాడు ఈ సురేంద్ర బాబు అనే వ్యక్తి. ఇప్పుడే ఇట్లుంటే గెలిచిన తర్వాత మా వాల్మీకుల పైన ఏ విధంగా దాడి చేస్తారనేది ప్రత్యక్షంగా విలేకరు సమక్షంలో 100 మంది ఈరోజు జనాభాల మధ్యలో కనీసం 20 మంది పాత్రికేయులు ఉన్నారు. మేము వాంటెడ్గా వాళ్ళకైతే ఇబ్బంది పెట్టలే. వాళ్ళు రోడ్ షో వెళ్ళిన తర్వాత మేము వెళ్తామన్నాము. వాళ్ళు రోడ్ షో వెళ్ళిన తర్వాత కానీ మా ప్రచార బండి బీగాలు పీక్కున్నారు దౌర్జన్యంగా కొట్టి. మీరు ఇవ్వండి అన్న అని అడిగిన దానికి నువ్వేం చేసుకుంటావు చేసుకోపోండి, నీకు దిక్కు వచ్చినానికి చెప్పుకోపోండి అని డ్రైనేజ్లో కాళ్ళతో ఎదాపడ రాళ్ళతో గుద్ది కడుపుకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కొట్టి చాలా దారుణమైన దౌర్జన్యం అని దీన్ని వాల్మీకులు భవిష్యత్తులో రేపు పొద్దున మేము గెలిచినా మేము ఓడినా ఈరోజు రంగయ్య సార్ గెలుస్తున్నాడని తెలిసి వాళ్ళు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడడం చాలా తప్పని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎర్రనేల ప్రాంతంలో తలారి రంగయ్య గారి వైసీపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్కి అతి సమీపంలో మరి ప్రచార రథం వస్తుంటే వైసీపీ ప్రచార రథం వస్తుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ సురేంద్ర ఆయన అనుచరులు పార్ట్నర్ రాజగోపాల్ వాళ్ళందరూ కూడా దాన్ని అటకాయించి కీస్ తీసుకుని దాన్ని మురకాల్లో వేయడం జరిగింది. ఎందుకు మా కీస్ తీసుకుని మురకాల్లో వేశారని అడగడానికి పోయినటువంటి వాళ్ళని హత్యా ప్రయత్నం చేసి మంజుని అదేవిధంగా
అనిల్ బిక్కీ హరి వీళ్ళు ముగ్గురు పైన దౌర్జన్యం చేసి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు. గొంతదిమి మరి వాళ్ళు బౌన్సర్సు అదేవిధంగా ఒక 20 మంది కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళపై దౌర్జన్యం చేయడం జరిగింది. ఇంకా అధికారంలోకే రాలేదు. ఇంకా ఏ ఊరుంటో మీరు వచ్చినదే కళ్యాణ దుర్గానికి వలస వచ్చారు. ఇక కళ్యాణ దుర్గానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడే వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేసి పొరపాటున కళ్యాణ దుర్గంలో మీకు అధికారం ఇస్తే ఇంకా ఎట్లుంటుందో ఒకసారి కళ్యాణ దుర్గం చైతన్యమైనటువంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏమి దౌర్జన్యం ఏమి మరి మీకు ఆదరణ లేకపోవచ్చు. మరి సక్రమంగా మీరు చేసింటే మీ నాయకుడు చేసింటే ఆదరణ వచ్చేది. టికెట్లు అమ్ముకునే సంస్కృతి మీ పార్టీలో వచ్చింది. మరి మీ కర్మ అదే. అట్లా దాంట్లో మీరు 20,000 పైన మెజార్టీతో ఈరోజు సర్వేలో రంగయ్య గారు గెలుస్తారని తెలిసినంత మాత్రాన మీరు ప్రెస్టేషన్కి లోన్ అయ్యి ఈ విధంగా హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. కళ్యాణదుర్గం ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎట్టి పరిస్థితుల్లోనే మీ ఇలాంటి దౌర్జన్యాల్ని మీ డ్రామాల్ని ఎవరు అంగీకరించరు. ఊరికే మరి దౌర్జన్యం చేసి మరి తెలుగుదేశం పార్టీ మరి వైఎస్ఆర్లో కొట్టారని మీరు అనవసరంగా చేయడము మాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా మీరు కొట్టినటువంటి సాక్ష్యాధారాలు ప్రతి దృశ్యం కూడా రికార్డ్ అయి ఉంది. ఆ రికార్డు పూర్వకంగా మరి డిఎస్పీ గారు కూడా చాలా మంచోళ్ళు. మరి ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళపైన భవిష్యత్తులో ఇట్లా జరగకూడదు. ప్రశాంతంగా ఉన్నటువంటి కళ్యాణదుర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఈ హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి వీళ్ళ మీద తగిన వెంటనే యాక్షన్ తీసుకుంటే కళ్యాణదుర్గం ప్రశాంతంగా ఉంటుంది. ఈ దౌర్జన్యాన్ని డబ్బు ఉంటే మీ ఇంట్లో చేసుకోండి తప్ప ప్రజల మీద దౌర్జన్యానికి రావద్దండి. ఈ విధంగా హత్యా ప్రయత్నం చేసి మా కార్యకర్తల్ని కొడతామంటే మేము కూడా చూస్తూ ఊరుకుంటే లేదు. ఇది పోలీసులు యాక్షన్ తీసుకుంటారని మేము చూస్తున్నాం. యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది. బాగా కేర్ఫుల్గా ఉండమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా కార్యకర్తలు కాపాడుకునేటువంటి నిస్సాయస్థితిలో వైసీపీ లేదు కళ్యాణదుర్గంలో. మరి కేవలం ఒక కులం పైన దౌర్జన్యం వేసి అటు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.